జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇక ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్ కు ఈ అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు ఇద్దరు హీరోలను సంయుక్తంగా వరించింది. జవాన్ సినిమా కథానాయకుడు షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ ముస్సే ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా హిందీ మూవీ మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో నటనకు రాణి ముఖర్జీని ఈ అవార్డు వరించింది. With the support of my fellow jurors, Mrs. Pankaja Thakur from Mumbai, Mrs. Srushti Lakhera from Uttarakhand, Sri Atul Gangwar from Mumbai, Sri K.S. Selvaraj from Tamil Nadu, Sri Jaiching Dohatia from Assam, and Miss Olivia Das from West Bengal. We have watched 115 films across 22 languages. Each film was interesting in its own way, and I truly had a good time watching all of them. We approached the process with sincerity and informed deliberation. We were assigned 15 award categories, and I will now begin announcing the recipients starting from the bottom. తెలుగు చిత్రాలు పలు అవార్డులకు ఎంపికయ్యాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికి అవార్డు వరించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని భగవంత్ కేసరి డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా భగవంత్ కేసరిని ఎంపిక చేసినందుకు నేషనల్ అవార్డ్ కమిటీకి, జ్యూరీ మెంబర్స్ కి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బనావ్ బెట్టి కుషర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేసి బాలకృష్ణ గారు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారు మా వెనక ఎంతో నిలబడ్డారు. సో ఆయన కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ మా టీం అందరి తరఫున సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అలాగే మాతో పాటు అవార్డులు వచ్చిన మిగతా అన్ని భాషల టెక్నీషియన్స్ కి, ముఖ్యంగా మన తెలుగు టెక్నీషియన్స్ అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇక ఉత్తమ యాక్షన్ కేటగిరీలో హనుమాన్ చిత్రం అవార్డు దక్కించుకుంది. ఉత్తమ గేయ రచయితగా బలగంలోని ఊరు పల్లెటూరు పాటకు గాను కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. నాకు జాతీయ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు రావడానికి ముఖ్య కారణమైన బలగం చిత్ర దర్శకులు వేణు గారికి, అట్లాగే నిర్మాతలు హర్షిత్ రెడ్డి మరియు హన్షిత గారికి, దిల్రాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి పాటకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకులు బీమ్స్ గారికి, అట్లాగే గాయకులు రామ్ మిరియాల, మంగ్లీ గారులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీ మూవీకి గాను సాయి రాజేష్ కు దక్కింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా బేబీ మూవీలో పాట పాడిన పివిఎన్ఎస్ రోహిత్ ఎంపికయ్యారు. గాంధీ తాత చెట్టులో నటనకు గాను ఉత్తమ బాలనటిగా సుకృతి వేణి జాతీయ చలనచిత్ర అవార్డుకు ఎంపికైంది. నేను పద్మావతి మల్లాది, డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ గాంధీ తాత చెట్టు. మా సుకృతి వేణి బండ్రెడ్డికి ఈ 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ ఇక ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ కు అవార్డు దక్కింది. బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు అస్సామీ చిత్రం ఉత్పల్ దత్తాకు ప్రకటించారు. తొలుత నాన్ ఫీచర్ ఫిలిం కేటగిరీ అవార్డులను వెల్లడించారు.